అధ్యక్షులు సోదరుడు డాక్టర్ రవీందర్ గారికి, మంత్రివర్యులు ఈనాటి గద్దరన్న గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అధికారికమైనటువంటి కార్యక్రమాన్ని కల్చరల్ శాఖ ద్వారా ఎక్సైజ్ అట్లాగే కల్చర్, టూరిజం శాఖల సంబంధించిన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారికి అట్లాగే గద్దరన్న గారికి చాలా సన్నిహిత సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ గారికి, సరే మనందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక గొప్ప ప్రీచర్ కంచె ఐలయ్య గారికి, అట్లాగే సరే జేబీ రాజు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో వారు తిరగనటువంటి జిల్లా లేదు, తిరగనటువంటి ప్రాంతం లేదు. వారు చేసుకునే ఉద్యోగం తన కోసమే కాకుండా ఆ ఉద్యోగాన్ని, వారి ఉన్నటువంటి ఆలోచనలు మొత్తాన్ని కూడా అంబేద్కరిజం కోసం జీవితం మొత్తం పనిచేసినటువంటి పెద్దలు జేబీ రాజు గారు, అట్లనే వారు గద్దర్ గారు కూడా బాగా సన్నిహితులు. అట్లాగే మరో సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, పిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు. స్థానికంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని దగ్గరుండి అందరినీ సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్దలు కొల్లూరు సత్తయ్య గారికి, సోదరుడు భరత్ గారికి, మరో మిత్రుడు పృథ్వీ గారికి, మనందరి ప్రీతమ అభిమాన నాయకుడు అనుకోవచ్చు, స్ఫూర్తిదాత అనుకోవచ్చు, గద్దరన్న గారి కుటుంబం, ముఖ్యంగా సూర్యం గారికి, వెన్నెల గారికి మంచి పాటతో మనందరినీ కూడా గద్దరన్న గారి గురించి ఆలోచనలు రేకెత్తించినటువంటి వరం గారికి, రాజు యాదవ్ గారికి, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి గద్దరన్న అభిమానులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గద్దరన్న గారి జయంతి పురస్కరించుకొని గతంలో కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు వచ్చాము. అప్పుడు కూడా కంచెయ్య గారు తీసుకుని వచ్చారు మమ్మల్ని. సత్తయ్య గారు, భరత్ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున గద్దరన్న గారి పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం, ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దానికి మీరు అందరూ సహకరించాలని కూడా కోరారు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, కానీ అప్పుడే ధైర్యంగా మాటిచ్చాం, తప్పనిసరిగా ఇవన్నీ చేద్దామని. ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేద్దాం,
కానీ మాకు నమ్మకం ఉంది అప్పటికే మేము అధికారంలోకి వస్తాం, తప్పనిసరిగా చేద్దామని. సరే, ఈ విగ్రహ కార్యక్రమం చేసే క్రమంలో మంత్రి గారు చెప్పినట్టు లేకపోతే ఇతర పెద్దలు చెప్పినట్టు మీరు చేసుకునే ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది కింది స్థాయి అధికారులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారు చేసినటువంటి కొంత ఇబ్బందితో మీరు ఇబ్బంది పడ్డారు. కానీ మాకు మాత్రం చాలా స్పష్టత ఉంది. 31వ తారీఖు నాడు ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి కావాల్సిన జీవోని ఇవ్వటం గురించి కానీ, పర్మిషన్ ఇవ్వటం గురించి కానీ, లేకపోతే వారి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా చేయాలనేటువంటి ఆలోచన కానీ, లేకపోతే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దరన్న గారి పేరు మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ మా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ జరిగే కార్యక్రమాలని మాకు తెలుసు, చేస్తామని కూడా మాకు తెలుసు. సరే, కొద్దిమంది మా ఆలోచనలు తెలియనటువంటి వాళ్ళు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదేదో చేయట్లేదని భావన ఉన్నాం. కానీ వాటన్నిటిని మేము ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నాం. తప్పనిసరిగా ఎందుకనంటే ఈనాడు పాలన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేయాలనుకున్నటువంటి పార్టీ. ఈ ఇందిరమ్మ ఆలోచనలు, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు కానీ, లేకపోతే తాడితులు, పీడితులు, బహుజనులు అందరికి కూడా న్యాయం జరుగుతుందని ఆలోచించి గద్దరన్న గారు కూడా మా అందరినీ ప్రోత్సహించి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావటం కోసం ప్రోత్సహించినటువంటి పెద్ద మనిషి. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది చేతుల్లో బందీ అయిపోయి స్వేచ్ఛ కోల్పోయాం, స్వతంత్రం కోల్పోయాం, భావ స్వేచ్ఛకి ఇక్కడ తావేలేదు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి వనరులు, సంపద దోపిడి గురవుతూ ఉంది. ఈ దోపిడి నుంచి బయటపడేయాలంటే దానికి కేవలం ఇందిరమ్మ రాజ్యం ఒక్కటే మార్గం అని చెప్పి నమ్మి మేము చేసినటువంటి పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు గద్దరన్న అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఆయన నాతో పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారి వయసు, ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ఎండల్ని లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం కూడా నడుచుకుంటూ పాట పాడుకుంటూ నడుస్తూ వచ్చేవారు. గసబెట్టుకుంటూ నడుస్తూ ఉంటే మేమే చెప్పేవాళ్ళం, అన్న ఎందుకు నడుస్తావు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం నేను నడవాలి, సత్యం ముందు నేను సత్యం చెప్తున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ సమావేశాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటల్ని, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పంచుకునేవాడు. ఆ ఆలోచనలన్నింటినీ అమలు చేయటానికి ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం కోసమే మేము ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడమే కాదు, ఆయన పేరు మీద అవార్డు కూడా ప్రకటించాం. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు భూమి లేనటువంటి పేదవాళ్ళ అందరికీ పంచింది. అన్ని జిల్లాల్లో చూసాం. కొన్ని జిల్లాలో అయితే వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఇచ్చినటువంటి భూములను కూడా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి లాక్కు అటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి ఒప్పజెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం.
చాలా స్పష్టంగా ఉన్నాం మేము. అందుకే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని పూర్తిగా మేము తొలగిస్తాం. కొత్త రెవెన్యూ విధానాన్ని మేము దాని స్థానంలో తీసుకొని వస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దీనికి చాలా లోతైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి మేము చెప్పాం. అయితే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి తరతరాలుగా ఉన్నటువంటి భూస్వాములకి భూములు అప్పచెప్పాలని ఆలోచనతో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అందమైన ముసుగేసింది. వాళ్ళ కోసం ఈ భూములు అప్పచెప్తున్నాం అనేటువంటి మాట చెప్పకుండా రైతులకి మేము రైతు బంధు ఇస్తా ఉన్నాం, రైతులకు డబ్బులు ఇస్తా ఉన్నాం, రైతుల్ని ప్రోత్సహించడానికి మేము చాలా చేస్తున్నామని చెప్పి ఆ ముసుగేసి దాని పేరు మీద ధరణి ద్వారా అయితే మాత్రం ఇది సాధ్యమవుతుందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ పేరు మీద 40-50 ఏళ్ల క్రితం కూడా భూములను వదిలిపెట్టిపోయి, ఉదాహరణకి గద్దరన్న లాంటి వాళ్ళు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు చేసినటువంటి పోరాటాల ఫలితంగా చాలా జిల్లాల్లో భూములు వదిలేసి హైదరాబాద్ అమెరికాకు వెళితే ఆ గ్రామం నుంచి బయటికి వెళ్ళాం కదా, భూములు మనం ఏం చేసుకుంటామని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఎవరికో తెల్ల కాగితం మీద రాసి కొంత డబ్బు తీసుకొని ఆ భూస్వాములు వెళ్ళిపోయారు. అటువంటి భూములన్నీ కూడా పట్టదారు కాలంలో ఆ భూస్వామి వస్తూ ఉన్నాడు, కొనుగోలు చేసిన ఆ గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకునే రైతులు కాస్ట్ కాలంలో వస్తూ ఉన్నారు, ఆక్యుపేషన్ కాలం. వీరు ధరణి అనే పేరు చెప్పి ఆ కాస్ట్ కాలాన్ని ఎత్తేసారు. కేవలం పట్టా కాలం ఒక్కదాన్నే ఉంచారు. 40-50 ఏళ్ల క్రితం అమ్ముకొని పోయినటువంటి పట్టాదారు కాలం ఒక్కటే ఉంచడం వలన తిరిగి ఆయనకే పాస్బుక్ ఇచ్చే పరిస్థితి, భూమి ఒప్పజెప్పే పరిస్థితి, రైతు బంధు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఆయనకే వచ్చింది. భూమి కొనుక్కొని సాగు చేసుకునే రైతుకి భూమి హక్కు కోల్పోయాడు. అట్లాగే ఇదే తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం ద్వారా వచ్చినటువంటి నినాదాన్ని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని చట్టరూపంగా మార్చింది 1950s తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని. ఆ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని కూడా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో రైతులకి భూమిపైన హక్కు కల్పించింది. ఆ రకంగా హక్కు సంక్రమించినటువంటి కాలంను కూడా ఎత్తేసి కేవలం ఆనాటి భూస్వాములకు సంబంధించిన పట్టదారు కాలం ఒకటే ఉంచారు. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లో వచ్చినటువంటి భూములకు సంబంధించి పంపిణీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్స్, అట్లాగే మాన్యాలు, రకరకాల భూములు పేదలకు పంచినవన్నీ కూడా కనపడకుండా పోయేటట్టుగా పార్ట్ బిలో పెట్టి ఆనాటి భూస్వాములకి పట్టదారు కాలంలో భూములు ఎక్కించి మళ్ళీ 50 ఏళ్ల క్రితం వదిలిపెట్టిపోయినటువంటి భూస్వామ్య వ్యవస్థను తీసుకొని వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అది కనపడకుండా, ఆ వాస్తవ రూపం తెలియకుండా రైతు బంధు అనేటువంటి ముసుగేసి ఈ ధరణి వస్తేనే రైతు బంధు ఉంటుంది, ధరణ తీసేస్తే రైతు బంధు పోద్ది, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధు పోద్ది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ధరణి రాకముందు రైతులకు హక్కు ఉంది, ధరణి రాకముందు పాస్బుక్లు ఉన్నాయి, ధరణి రాకముందు పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు రకరకాల చట్టాల ద్వారా భూమిపైన హక్కును పొందిన అనేక కాలమ్స్ రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నాయి. వాటన్నిటిని తొలగించడం వల్ల నష్టపోయినటువంటి పేదవాళ్ళకి
కాపాడాలి అంటే తిరిగి పాత రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి కాలమ్స్ అన్ని తీసుకొని వస్తే తప్ప మేలు జరగదని లోతుగా ఇటువంటి మేధావులందరూ ఆలోచన చేసి గద్దరన్న లాంటి పెద్దలు ఆలోచన చేసి చెప్పిన తర్వాత మేము తప్పనిసరిగా ధరని మారుస్తాం. తిరిగి పేదవాళ్ళకి హక్కుల ద్వారా సంక్రమించినటువంటి భూములపైన హక్కులు కల్పిస్తామని చెప్పడం కోసమే ధరని మారుస్తున్నామని చెప్పాం. చేస్తాం. అందుకోసమే మేము వెంటనే కమిటీ వేసాం. తీసుకోవాల్సిన చర్యలపైన ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ ఎస్ఐన్ భూములు ఎన్ని ఉన్నాయో సాధ్యమైనంత వరకు తిరిగి వాళ్ళకి ఒప్పజెప్పే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా గద్దరన్న గారి జయంతి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మిత్రులు ఇక్కడ ఇంకో మాట కూడా అడిగారు. గద్దరన్న గారి సంబంధించినటువంటి పాటలు కానీ సాహిత్యం కానీ నిక్షిప్తం చేసి ముందు తరాల వారికి అందించాలి. ఎస్, మేము సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాం. జయంతి చేయటం అంటే ఆయన ఫోటో పెట్టేదో నా దండేసి 4 పూలు వేసిపోవటం కాదు. జయంతి చేయటం అంటే ఆ చేసే ఉత్సవ సందర్భంగా యావత్ ఆయన ఆలోచన విధానాన్ని మేము అంగీకరించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అనౌన్స్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అంటే ఆయన భావజాలాన్ని ఆలోచన అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టే ఈరోజు ధైర్యంగా గద్దరన్న గారి జయంతిని అధికారికంగా మేము ప్రకటించాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులతో పాటు గద్దరన్న గారి జయంతిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం చేయబోతా ఉంది, చేస్తూ ఉంది. ఇది మేము ఈరోజు ప్రకటించాం. అట్లాగే తెలంగాణ అన్న, తెలంగాణ సంస్కృతి అన్న, తెలంగాణ ఆటన్న పాటన్న దానికి ప్రతిరూపమే గద్దరన్న. సాహిత్యం కావచ్చు, నటన కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, తెలంగాణకి ఆయనకి విడదీయనటువంటి సంబంధం. అటువంటి ఆలోచనల్ని సంపూర్ణంగా ప్రజలకు వివరించి చెప్పినటువంటి ఆయన పేరు మీద కళాకారులకి నంది అవార్డుల పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుని గద్దరన్న అవార్డుగా ఈరోజు కళాకారులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపొద్దున ఇక్కడ ఫౌండేషన్ పెట్టారు కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహిత మిత్రులు, ఆయన అభిమానులు, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి కొద్దిమంది మేధావులందరూ కలిసి గద్దరన్న ఫౌండేషన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ఆలోచనలు తప్పనిసరిగా ముందుకు తీసుకుని పోవటానికి ఈ పాటని, ఆయన సాహిత్యాన్ని నిక్షిప్తం చేయటానికి కావలసిన సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ మిత్రులు, పెద్దలు అందరూ కూడా ఒక మాట చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి 16, 17, 18, 19, 20 సర్వే నెంబర్లకి సంబంధించినటువంటి భూమి ఆనాడు ఎప్పుడో చేసినటువంటి భూమి, కాలక్రమేణా మాకు పేదలకు పంపిణీ చేసినటువంటి భూమిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిక తీసుకుని హెచ్ఎండి చేతిలో ఉంది. అటువంటి భూమిని మేమందరం కాపాడుతూ మా పూర్వీకులకు పంచినటువంటి భూమిని మేము వ్యవసాయపరంగా అనుభవించడానికి కాదు మేము వాళ్ళు అడిగేది, దానంతా కూడా మేము కాపాడుతూ మా అందరి జీవితాలకి స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి గద్దరన్న గారి పేరు మీద ఒక పార్క్ లాంటిది కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని అడిగారు. తప్పనిసరిగా మీకు మాటిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానిపైన క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి చర్చించి తప్పనిసరిగా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయమే చేస్తామని కూడా
మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. విగ్రహాల గురించి అడిగారు. ఇప్పుడే మా సాంస్కృతిక శాఖ మంత్రులు కూడా చెప్పారు. ఇది మా అందరి బాధ్యత. వారి విగ్రహానికి సముచితమైనటువంటి స్థానం ముందుగా తెల్లాపూర్ ఈ ప్రాంతంలో మీరు పెట్టారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సముచితమైనటువంటి స్థానంలో వారిది ఉండేటట్టుగా చేసే బాధ్యత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. మిత్రులారా, మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒక్కటే, గద్దర్ గారి ఆలోచనల్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని 10 మంది మధ్యలో తీసుకొని వెళ్ళి 10 మందిని స్ఫూర్తిదాతలుగా తయారు చేసి వారందరి చేత ఆయన ఆశించినటువంటి సమాజ నిర్మాణం చేయటమే నిజమైనటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయనతో చాలా రోజులు నడిచాను. అప్పుడే ఆగ్రహోద్రేకుడైనటువంటి అగ్నికణంలాగా ఉంటాడు. అప్పటికప్పుడే చిన్నపిల్లాడిలాగా మారిపోయి అత్యంత అమాయకంగా కూడా మాట్లాడతాడు. అనేక రూపాంతరాలు చెందినటువంటి పారదర్శకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతి సమస్యకి స్పందించేటువంటి గుణం ఆయన. అందుకే చాలా సందర్భాల్లో మిత్రులు చెప్పారు, గోడకు వేలాడదీసినటువంటి తోట లాంటి వ్యక్తి గద్దర్ అన్నాను. ఆయన ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు నాతో నడుస్తూ చెప్పాడు. ఆదిలాబాద్ అడవుల్లో ఈ గుట్టలో ఎక్కాను, ఆ చెట్టు కింద పడుకున్నాను, అక్కడ తినటానికి తిండి లేక రోజంతా పడుకున్నాను, వాళ్ళని ప్రోత్సహించడానికి కావాల్సిన పాటలు ఆడాను అని చెప్పి భాష రానటువంటి వాళ్ళ దగ్గర కూడా పోయి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ భాషలో ఆడి పాడి గోండులతో డ్యాన్స్ చేయించాడు నా ముందు అప్పటికప్పుడు. అలా అందరితో మమేకమైపోయినటువంటి గద్దర్ రోజు సడన్గా ఆయన లేవు మన మధ్య, అప్పుడే మనం ఎట్లా అయిపోయింది అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా గద్దర్ అన్న గురించి ఓ మిత్రుడు రాసిచ్చాడు, ఇది తప్పనిసరిగా చదవండి. శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, నిశ్శబ్దంలో శబ్దం సృష్టించగలడు. శాంతిలో అశాంతిని గ్రహించి అశాంతిని శాంతింప చేయగల శక్తియుక్తుడు విప్లవ తాత్వికుడు గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్. ఈరోజు గద్దర్ అన్న జయంతి లచ్చుమమ్మకు తెలియదు తన కొడుకు ఒక పోరు విత్తనమని. లచ్చుమమ్మకు తెలియదు తన కొడుకు తన గళంతో ప్రజాపాలనకు బాట వేయగలడని. నడుముంచి నాట్లేసే లచ్చుమమ్మ మనకందించిన ఈ పోరు విత్తనాన్ని మొలకెత్తి 76 ఏళ్ళు మహా సాంస్కృతిక వృక్షమై తాడిత పీడిత ప్రజానికానికి నీడనిస్తుంది. ఆ నీడలో సేదతీరుతూ ఆ మహామనిషి అడుగులో అడుగై పాటలో పాటై ఆటలో ఆటై అశేష ప్రజానికానికి ఆయన ఆశయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇది చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మా మాటగా, ప్రభుత్వం మాటగా మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని సొంత డబ్బులతో రూపాయి పోగేసి చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మిత్ర బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం జయంతి నాటికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మ్యూజియం లాంటిదో,
ఒక అద్భుతమైన పార్కు, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రకరకాల అన్నీ కూడా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవి రావటానికి మా అందరి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.